వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాక్స్. మేమైతే మా అన్న వాళ్ళ బిడ్డది మ్యారేజ్కి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు హన్మకొండ బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండి, పురాతన తవ్వకాలలో అయితే బయటికి వెళ్ళిన ఈ వీడియోస్. ఇంకా మా మెమరీ గురించి అయితే ఉంటాయని అయితే వీడియోస్ చేస్తున్నాను. మేము పెళ్ళికెళ్ళే ఊరు వచ్చేసి ములుగు గన్పూర్ అండి. ఇంకా హన్మకొండ నుండే స్టార్ట్ అయిపోయాము. ఇది మా అన్న వాళ్ళ ఊరే కాదండి, మా అమ్మ పుట్టినూరు, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. చిన్నప్పటి నుండి చాలా మెమరీస్ అయితే ఈ ఊర్లో మాకు ఉన్నాయి. హాలిడేస్ వస్తే చాలు ఈ ఊరికి ఎప్పుడెప్పుడు రావాలని అయితే బాగుంటుంది. మా ఊరు చెరువు అంటే మాకైతే చాలా ఇష్టం. మొత్తానికైతే మా అన్న వాళ్ళ ఇంటికైతే వచ్చాము. అప్పుడే పెళ్లి వైబ్స్ అయితే మొదలైపోయాయి. ఇంకా మనం వచ్చినామంటే ఇంకా రచ్చే ఉంటుంది. మా పెద్దమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరూ అయితే పెళ్లికి కావాల్సిన సామాన్ అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ మేము ఫోన్ పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నాం. మా ఇంట్లో నేనే చిన్నదాన్ని, ఇంకా మా అక్క పిల్లలందరూ ఎక్కువ నాతోటే ఉంటారు. నేను వస్తే చాలు ఇంకా నవ్వులే అందరికి. స్పెషల్ మనకు పెళ్లి స్టార్టింగ్ లో సారా వస్తారు కదా, ఇప్పుడు మేము మా కోడలికి సారా వస్తున్నాం. ఆ సారాలో ఏమేమి పెడతారో మీరు చూసేయండి. ఇంకెక్కడ మా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఒకసారి అందరూ చూస్తున్నారు కదా మా వాళ్ళు ఎంత ఎగ్జైట్మెంట్ గా ఉన్నారో ఈ పెళ్లి గురించి. మా తర్వాత జనరేషన్ లో జరిగే ఫస్ట్ మ్యారేజ్ అండి ఇది, అందుకే అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. సారా గురించి చెప్పుకుంటే మాత్రం మీ అందరికీ తెలిసిందే, తెలంగాణలో ఫస్ట్ మ్యారేజ్కి వెళ్ళే ముందు అత్తగారింటికి షార అయితే ఖచ్చితంగా పంపిస్తారు. ఇక్కడ మా కోడలికి కూడా మేము పంపిస్తున్నాం. షారాలో పిండి కాంచెల్లి అన్నీ ఉంటాయండి. ఇంకా తెలంగాణ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలిసిందే. నెక్స్ట్ డే అండి ఇది, పెళ్ళి ముందు రోజు అండి. ఈ రోజే చాలా వర్క్స్ అయితే ఉంటాయి. ఇంకా పోషమ్మకు బోనం చేయడం, హల్దీ, ఇంకా చాలా ఈ రోజే ఎక్కువ వర్క్స్ ఉంటాయి. మా వదిన, మా అన్న వాళ్ళు, నేను అయితే ఇప్పుడు పోషమ్మ దగ్గరికి బోనం అయితే తీసుకుని వెళ్తున్నాం. మా అక్క వాళ్ళు, మా వదిన వాళ్ళు, ఇంకా మా రిలేటివ్స్ అందరం కలిసి అయితే పోషమ్మ దగ్గరికి వెళ్తున్నాం. ఈ రోజే పాలపురక కూడా తెస్తారండి. నేను ఆ క్లిప్ అయితే మిస్ అయ్యాను. ఆ పాలపురక ఫస్ట్ పోషమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారి గుడి దగ్గర వేసి ఆ తర్వాత ఇంటి దగ్గర అయితే వేసుకుంటారు. ఈ పెళ్ళప్పుడే పోషమ్మ బోనాలు కూడా వచ్చాయి కాబట్టి క్రౌడ్ అయితే బాగానే ఉంది. మేమైతే అమ్మవారిని దర్శనం చేసి బోనం అయితే చెల్లించాము. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరని చెప్పాను కదా, చిన్నప్పుడు ఎప్పుడో మా తాతయ్య నన్ను తీసుకొచ్చారండి. ఆ మెమరీస్ అయితే నాకు చాలా గుర్తొచ్చాయి. చూస్తున్నారు కదా ఈ అమ్మ పోషమ్మ ప్రసాదం అని ఎలా పంచుతుందో. ఇలాంటి కళలన్నీ మెరుగైపోయాయండి ఇప్పుడు. ఇలాంటి పెద్దవాళ్ళని చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా ఆడ బోనం చెల్లించిన తర్వాత ఇంటికైతే వచ్చాం. ఇప్పుడు మా కోడలికి ఫస్ట్ గాజులైతే వేస్తున్నాం. ఆమెకైతే గాజులు వేసిన తర్వాత మిగతా ముత్తైదులందరూ కూడా గాజులైతే వేసుకుంటారు. నిజానికండి ఇంటికి ఒక ఆడపిల్ల అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి శుభకార్యాలు ఆడపిల్లలకే ఎక్కువగా ఉంటాయి కాబట్టి. పెళ్లి కూతురికి వేసిన తర్వాత ఇంకా మా అక్క పిల్లలకు కూడా వేస్తున్నాను. పెళ్ళంటేనే హడావిడి, అందులో చుట్టాలు వస్తారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, మనం ఇంట్లో పెళ్లి పనులు చేసుకోవడం ఎంత హడావిడిగా ఉంటుందో అవన్నీ చేసుకొని మనం పెళ్లి సక్సెస్గా చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇంకా అందరం అయితే గాజులు అయితే వేసుకున్నాం. పెళ్లి ముందు రోజు అయ్యేసరికి ఒకదాని తర్వాత ఒక కార్యక్రమం అవుతుంటే హడావిడిగా అవుతుంది ఇంట్లో. గాజులు వేసుకోవడం అయిపోగానే హల్దీ అండి. అందరం రెడీ అయిపోయాం. హల్దీ అక్కడైతే ఇక్కడ ఆల్రెడీ ఫోటో షూట్స్ స్టార్ట్ అయిపోయినాయి చూడండి. ఎవ్వరు బిజీలో వాళ్ళు ఫోన్స్ పట్టుకొని ఎవ్వరు ఫొటోస్ వాళ్ళు తీసుకుంటారు. కొంచెం మాకు ఛాన్స్ ఇస్తారా మేడం? మా సిస్టర్ని చూపిస్తాను. వీళ్ళైతే చెప్పవసరం లేదు, మినిమం డోర్ నుండి రెడీ అవుతారు. ఫొటోస్ అయితే మినిమం స్టోరేజ్ కావచ్చు. చూస్తున్నారు కదా మా బ్రదర్స్ వర్క్ చేసి మొత్తం అయ్యో చూడండి చిన్న ఏం కర్రీ నాన్న
బాబు ఏం కర్రీ? అది ఏంటో తెలుగులో ఏం కట్ చేస్తుండ చిన్న చెప్పు. ఏయ్ బాబు బాబు నువ్వేం చేసి? ఓకే ఓకే మంచిగా అండి వంట చిన్న. ఇప్పటి వరకు మా సిస్టర్ పిల్లల్ని చూసారు కదా, వీళ్ళు మా బ్రదర్స్. ఇంకా వాళ్ళకంటే ఎక్కువ అండి వీళ్ళతోటి కోతి చేష్టలు చేస్తారు. ఇంకా మస్తు ఫన్నీ, అంటే వీళ్ళతో చాలా ఫన్నీగా ఉంటాం. మా ముచ్చట్లు అవుతుంటేనే హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము కూడా వెళ్ళి హల్దీలో అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగి ఇంకా మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే కబుర్లు చెప్పుకున్నాం. ఇంకా చుట్టాలందరూ కలిస్తే ఒక దగ్గర అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటాం కదా. ఈ పెళ్లిలో మాకంటే ఎక్కువ మా పిల్లలు మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేశారు. ముందే చెప్పాను కదా మా ఇళ్లలో ఫస్ట్ మ్యారేజ్ అని, ఇంకా వాళ్ళు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్లో అయితే చాలా ఎంజాయ్ చేశారు. అన్నీ ఒకే రోజు అయ్యేసరికి కొంచెం హడావిడి అయితే అయింది, అయినా కూడా ఎంజాయ్మెంట్ అయితే ఎక్కడా మిస్ కాలేదండి. ఏదేమైనా పెళ్ళిళ్ళలోనే కదండి చాలా ఎంజాయ్ చేసేది. ఇంకా మా వదిన వాళ్ళని అయితే ఫుల్ అయితే ఆడుకున్నాం మేము, వాళ్ళతో ఫుల్ ఫన్ అయితే వచ్చింది. చాలా చాలా ఎంజాయ్ చేసాము. అందరం కజిన్ సిస్టర్స్మే కానీ ఎప్పుడు అలా ఉండమండి, ఒకరికొకరం అన్నీ షేర్ చేసుకొని బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటాము. మేమే కాదు మా వదిన వాళ్ళు కూడా మాతో అలానే ఉంటారు. చుట్టాలం అంటేనే ఎప్పుడో ఒక్కసారి కలుస్తాం, అప్పుడే అందరం హ్యాపీగా ఉంటేనే ఆ మెమరీస్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక్కడ మా అక్క పిల్లలు తెగ పోజ్ చేస్తున్నారు. ఇక్కడ నుండి స్టార్ట్ అయిందండి అసలు హల్దీ. ఒక సైడ్ హల్దీ నడుస్తూనే ఉంది, ఇంకో సైడ్ మా అక్క ఉన్ను మా వారు పెళ్లిలో పెళ్లి కూతురు పట్టుకునే బోండాకైతే డెకరేషన్ చేస్తున్నారు. ఏం చేస్తుండ్రండి? తీస్తున్నారు. వీళ్ళ ఒక ఫోటో తీయపోయినా, గ్రూప్ ఫోటో. అనన్య, రిషి, వైషు. చూడండి మా వాళ్ళ డెడికేషన్ ఎంత ఉందో. నేను వీడియో తీస్తున్నా కూడా నన్ను పట్టించుకోకుండా అయితే కొబ్బరి బొండాకైతే డెకరేషన్ చేస్తున్నారు. చాలా బాగా డెకరేషన్ చేశారు కదా. దీని వెనకాల చాలా మంది హస్తాలైతే ఉన్నాయి. లాస్ట్కి అయితే వీళ్ళిద్దరి చేతుల్లో ఎండింగ్ అయితే పడింది. హల్దీ అంటేనే వాటర్, ఇంకా వాటర్ అయితే స్టార్ట్ చేశారు చూడండి. వాళ్ళు ఒక్కొక్కరు ఉరుకుతుంటే ఎక్కడ పడతారో అని మాకు మామూలు టెన్షన్ కాలేదు, అయినా కూడా ఎక్కడా తగ్గలేదు ఎవ్వరు. చూస్తున్నారు కదా మేము ఎంతసేపు రెడీ అయినా కూడా కొద్దిసేపు కూడా అయితే లేము. మా అవతారాలన్నీ చేంజ్ అయిపోయాయి. వాటర్తో అయితే ఏం కొట్టేస్తున్నారు. ముందు చెప్పాను కదా మా కోతి బ్రదర్స్ అని, మా కోతి బ్రదర్స్కి మా ఆయన మా బావగారే దొరికారు. ఇంకా వాళ్ళ మీద వాటర్ మాత్రం మామూలుగా వేయలేదు. మా ఇళ్లలో ఏ ఫంక్షన్స్ అయినా మేమందరం ఒక దగ్గర మీట్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ చూడండి మా కోతి తమ్ముడు నా కొడుకుని పట్టుకొని వాటర్ ఎలా పోస్తున్నాడు. పెళ్లి కూతురు ఫోటో షూట్స్కి అయితే ఇక్కడ కొన్ని అయితే ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు. ఇంకా వాళ్ళకి మేము సపోర్ట్ అయితే చేస్తున్నాం వీడియో తీసే వాళ్ళకి. చాలాసేపటి నుండి వాటర్లో తడిసేసరికి అందరికీ చలిపెట్టినట్టు అవుతుంది. ఇంకా వెంటనే వెళ్ళి మేము మా కాస్ట్యూమ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈవినింగ్ కూరాళ్ళు పట్టడం పెళ్లి కూతుర్ని చేయడం ఉంటాయి కదా. పెళ్లిలో అయితే చాలా షార్ట్స్ అయితే తీసానండి, కానీ ఎవ్వరూ సరిగ్గా తీయలేదు. అందుకే వాటిని అయితే నేను లాంగ్ వీడియోలనే పెడుతున్నాను. చూసారు కదా, ఇది హల్దీ వీడియో. పెళ్లి వీడియో ఇంతకంటే బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.